తండ్రి చక్కగా ఉంటే కొడుకు చక్కగా ఉంటాడు. తండ్రి లంగ అయితే కొడుకు లంగనే అవుతాడు కదా. తండ్రి లంగ అయితే కొడుకు లంగనే అవుతాడు. బుడమే చక్కగా లేనప్పుడు కొనాలు చక్కగా వస్తాయి చెట్టుకు. డిస్టిక్ బండ్ల గురించి అంత కేర్ తీసుకున్నప్పుడు సిటీ బండ్ల గురించి ఎందుకు తీసుకోరు? సిటీ బండి 6 లక్షలు అనేది ఎందుకు పెట్టినరు? ఇప్పుడు మా పైసలు 2,50,000 ఎంత వస్తుంది అంత మా పర్మిట్ పైసలు మాకు ఓపస్ ఇచ్చేయండి. ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ బండి తీసుకున్న వాళ్ళు బతకాలనా బతకొద్దా? ఎల్లో ప్లేట్ మరి ఆటోకున్నప్పుడు బైక్లో కూడా రావాలి. ఒకడు 2 లక్షల బండి 1,50,000 బండి తీసుకొని అమ్మాయిల గురించి మీద వానికి అంత ఉంది, పైసలు ఉన్నాయి, అంత ఉంది, ఎఫ్ఐఆర్స్ చేసుకుంటారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా మేము ఏ దానికైనా రెడీ ఉన్నాం. వాళ్ళు ఏం చెప్పిన రూల్స్ మాత్రం ఫస్ట్ నా అకౌంట్ లింక్ చేపిస్తా. నా పేరు భగవంత్, నేను పీరంచేరులో ఉంటా, ఆటో డ్రైవర్. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, చాలాన్ పడితే డైరెక్ట్ అకౌంట్లో నుంచి వెళ్ళి కట్టు కావాలన్నారు. కరెక్టే, దానికి ఫస్ట్ నేనే పోయి అకౌంట్ చేపించుకుంటా, లింక్ చేపించుకుంటా. సరే 60 మీటర్ ఆర్టీఓకి వెళ్ళి 60 కిలోమీటర్ లోపలనే ఉంది పర్మిట్. డిస్టిక్ అయినా సరే ఏ దానికైనా సరే మళ్ళీ దాని రూల్స్ మేము ఫాలో చేయాలన్నా గవర్నమెంట్ ఫాలో చేయాలన్నా? అంటే మీరు ఫాలో చేయరు, మేము ఫాలో చేయాలి రూల్స్. అంటే మీకు వర్తించదా? అయితే గవర్నమెంట్కి మీకు రూల్స్ నడవాయా? అయితే ఇప్పుడు 60,000 ఆటోలు ఇచ్చిండు. మళ్ళా ఫస్ట్కి వెళ్ళి మస్తు ఆటోలు ఉన్నాయి. ఇప్పుడు బస్సులు బంద్ చేసిండ్రు, బస్సులు ఫ్రీ చేసిండ్రు. ఇన్ని ఒక స్టాండ్ దగ్గర ఒక 100 ఆటోలు ఉన్నాయనుకో, వాళ్ళకంతా సుమారుగా నడుస్తుంది అనుకోండి. ఒక 1000, ఒక 200, 300 అంటే ఎక్కడ ఎవరికి గిరాకీ అవుతుంది? ఎవరు సంపాదించుకోవాలి, ఎవరు బతకాలి? ఒక మనిషికి చిట్టి ఉంటుంది, ఈఎంఐ ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి, ఇంట్లో పరిశానలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు ఎక్కడికి వెళ్ళి కట్టాలి? డ్రైవర్లు. ఇవన్నీ ఆలోచించుకొని వీళ్ళు రూల్స్ ఫాలో చేయాలి కదా. మరి డిస్టిక్ బండ్ల గురించి అంత కేర్ తీసుకున్నప్పుడు సిటీ బండ్ల గురించి ఎందుకు తీసుకోరు? అంటే ఇక్కడ వాళ్ళు మనుషులు కాదు, అక్కడ వాళ్ళు మనుషులా? ఇవన్నీ వాళ్ళు రూల్స్ ఫాలో చేయాలి కదా. వాళ్ళు ఫాలో చేయండి, మమ్మల్ని ఫాలో చేయమనుకో ఎక్కడ పరిస్థితి ఇది? మాకు అంగి అడుగుతారు, ప్రతి ఒక్కటే అడుగుతారు. మళ్ళీ వాళ్ళ ఖాళీ 600 వేస్తారు అనుకోండి, బండి లోపల దొరికితే, సిటీ లోపల దొరికితే 600 చాలానే వేస్తుండు. పోతే ఒక రోజు దొరికినప్పుడు 600 ఒక్కొక్క అనుకుంటారు వాళ్ళు. అనుకొని ఇక మిగతా రోజులు మొత్తం సిటీలోనే నడుపుతుండ్రు. ఎవరికి అసలు భయం లేకుండా పోయింది. అసలు మళ్ళీ సిటీ బండి 6 లక్షలు అనేది ఎందుకు పెట్టినరు? పెట్టొద్దు కదా. ఇప్పుడు మా పైసలు 2,50,000 ఎంత వస్తుంది అంత మా పర్మిట్ పైసలు మాకు ఓపస్ ఇచ్చేయండి. మీరు ఎవరినైనా నడిపించుకోండి, ఎంతమంది అయినా నడిపించుకోండి. అంటే మేము ఊరికేనే లాస్ అవుతున్నాం కదా. మీరు ఆ రూల్ ఎందుకు పెట్టిరు? పెట్టిన దాన్ని ఎందుకు బ్రేక్ చేస్తారు? అంటే మేము పాగలాలమా? అంటే యూనియన్ మొత్తం ఆటో వాళ్ళంతా నెత్తి పని చేయకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం. అంటే మీకే నెత్తి ఉంది, మాకు ఎవరికి నెత్తి లేదు. అంటే మీరు ఒక్క రూల్స్ కూడా ఫాలో చేస్తలేరు. ఎందుకు? ఓటు బ్యాంక్ గురించా? అంటే మేము బతకొద్దా ఇక్కడ హైదరాబాద్లో? ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ బండి తీసుకున్న వాళ్ళు బతకాలనా బతకొద్దా? బతకాలి కదా. ఇప్పుడు ఓలా, ర్యాపిడో దీని గురించి తీసుకుందాం. బైక్ మీద నడుపుతారు. ఒకడు బుల్లెట్ బండి తీసుకుని ఏం చేస్తున్నాడంటే ఎల్బీనగర్కి వెళ్ళి వస్తాడు. వాను ఖర్చు, పెట్రోల్ ఖర్చు గురించి హైటెక్ సిటీ వచ్చే వాళ్ళు మస్తున్నారు. వాడు ఏం చేస్తాడు, అక్కడ ర్యాపిడో చార్జ్ చేసుకుంటాడు. వాడి బుల్లెట్ బండి అయిపోయా 200 ఎంత వచ్చినా సరే పెట్రోల్ ఖర్చు అయితే సేవ్ అయ్యి కదా. హోమ్ లొకేషన్ పెట్టుకుంటారు మళ్ళీ డ్రాప్కు సాయంత్రం. అయితే మిగతా వాళ్ళంతా ఏం కావాలి? ఆటో వాళ్ళు ఏం కావాలి? చెప్పండి. ఇల్లీగల్ ఎఫర్స్ కూడా బైక్ల మీద చాలా నడుస్తున్నాయి. ఒకడు 2 లక్షల బండి 1,50,000 బండి తీసుకొని అమ్మాయిల గురించి మీద వానికి అంత ఉంది, పైసలు ఉన్నాయి, అంత ఉంది, ఎఫ్ఐఆర్స్ చేసుకుంటారు. దాంట్లో కూడా అది పట్టించుకోవాలిగా. ఎల్లో ప్లేట్ మరి ఆటోకున్నప్పుడు బైక్లో కూడా రావాలి. అంటే మేము ఇక్కడ లాస్ అవుతలేమా? జాబ్ करने से बता रहा हूँ मैं. హైటెక్ సిటీ వాళ్ళకు 2 లక్షల 3 లక్షల ప్యాకేజ్ ఉంటుంది, 1,50,000 కూడా ఉంటుంది. ఎంత ఉంటుందని మాకు తెలియదు. వాళ్ళ పెట్రోల్ గురించి అంత తాపలాడితే మా జీవితం గురించి మేమెంత పోరాడాలి? ఉంది కదా, అవసరం ఎంతో ఉంది మాకు కూడా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా చాలా మంది ఇల్లీగల్ లేబర్స్ కూడా అట్లా కూడా రన్ చేస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది. మేము 6 లక్షలు తీసుకొని చాలా లాస్ అయిపోతున్నాం మేము. వేస్ట్ ఉంది. ఎంత మాకు ఎందుకు పెట్టారు? వాళ్ళు ఫస్ట్ రూల్ ఫాలో కావాలి. 60 కిలోమీటర్ పర్మిట్ ఉన్నప్పుడు వాళ్ళు 60 లోపలనే నడిపించాలి. సిటీ ఏముంది, సిటీ వరకు వీళ్ళు నడుపుకోవాలి. అది వాళ్ళు ఫాలో చేసి మిగతా రూల్స్ అన్ని మాకు ఫాలో చేయమని చెప్పాలి. ఫస్ట్ ఇప్పుడు తండ్రి చక్కగా ఉంటే కొడుకు చక్కగా ఉంటాడు. తండ్రి లంగ అయితే కొడుకు లంగనే అవుతాడు కదా. తండ్రి లంగ అయితే కొడుకు లంగనే అవుతాడు. బుడమే చక్కలే అప్పుడు కొనాలు చక్కగా వస్తాయా చెట్టుకు? రావు. ఇది అంతేనే. ఫస్ట్ వాళ్ళు రూల్స్ ఫాలో చేస్తే మేము కూడా ఫాలో చేస్తాము. మేము ఫాలో చేయాలంటే ఎట్లయితే చెప్పు? నేనేమో ఏట్లోకి పోతే నీ షర్మిన అంటే ఉంటాడు, వాడు ఎట్లకే అవుతాడు. అట్లా దీన్ని బట్టి వాళ్ళు అంతా రూల్స్ ఫాలో చేస్తే మేము ఏ దానికైనా రెడీ ఉన్నాం. వాళ్ళు ఏం చెప్పిన రూల్స్కి మాత్రం ఫస్ట్ నా అకౌంట్ లింక్ చేపిస్తా.
కట్టుకోకు ఏ పైసలు ఇస్తారు ఏం చేస్తారు కానీ ఫస్ట్ అయితే వాళ్ళు రూల్స్ ఫాలో చేయాలి. వాళ్ళు రూల్స్ ఫాలో చేస్తే మేము ఫాలో అవుతాం. వాళ్ళు ఫాలో చేసి మిగతా ఫాలో చేయమని చెప్పండి. ఇక అంతే, ఇక నేను చెప్పాల్సింది ఇంతే. ఇక